పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కొత్త డ్రామా మొదలెట్టారు. అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ కశ్మీర్ దగ్గరికి వచ్చారు. శాంతి చర్చల పేరుతోటి కశ్మీర్ను లాగేసుకునే ఎజెండాతోటి ముందుకొస్తున్నారు షరీఫ్. భారత్తో శాంతి చర్చలకు తాను కూడా ఓకే అంటూ అన్న షరీఫ్ కశ్మీర్ గురించి సైతం చర్చిస్తూ ఉంటున్నారు. దానికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్స్ ఇవి. శాంతి చర్చల పేరుతోటి పాక్ ప్రధాని కొత్త డ్రామా మొదలెట్టారు. శాంతి చర్చలకు మాకు అభ్యంతరం లేదంటూనే ఆ చర్చల్లో కశ్మీర్ గురించి మాట్లాడాలి అంటున్నారు షహబాజ్ షరీఫ్. కశ్మీర్ ప్రజల గురించి మీరు పట్టించుకోరా అంటూ షరీఫ్ ప్రశ్నిస్తున్నారు. పాక్ వక్రబుద్ధి మాత్రం మారట్లేదు. కశ్మీర్ భారత్లో అంతర్భాగమని ఆ దేశానికి తెలుసు. కానీ అక్కడి ప్రజలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకోవాలని చూస్తోంది ఆ దేశం. కేవలం భారత్లోకి ఉగ్రవాదులను పంపించాలన్న ఎజెండాతోటి కశ్మీర్ అంశాన్ని పదే పదే రెచ్చగొట్టడం అలవాటైపోయింది. ఇప్పుడు శాంతి చర్చలకు సహకరిస్తూ ఉంటూనే కశ్మీర్ ప్రధాన ఎజెండాగా ఉండాలని మాట మారుస్తోంది. అయితే షరీఫ్ ఇలాంటి డ్రామాలు ఆడతారని భారత్ ముందే పసిగట్టింది. అందుకే శాంతి చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం పైన, పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే అంటూ గట్టిగానే చెప్పారు ప్రధాని మోదీ. अगर पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी. తెలిసిందిగా మోదీ మాటే ఫైనల్. పాక్తో శాంతి చర్చలంటే అది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదము, పాక్ చెరలో ఉన్న కశ్మీర్ గురించి అయి ఉంటుంది. కానీ వారి గొంతెమ్మ కోరికలు తీర్చడానికి కాదు అని ఖరాఖండిగా చెప్పారు మోదీ.